ముందుగా వచ్చేసి స్ట్రక్చరల్ అనాలిసిస్ స్టార్ట్ చేయాలంటే మెయిన్‌గా ముందుగా చెక్ చేయాల్సిందేంటంటే ల్యాండ్ కవర్ వచ్చేసి ఏ విధంగా ఉంది. ఎగ్జిస్టింగ్ ల్యాండ్ కవర్స్‌ని వచ్చేసి రిఫరెన్స్‌గా తీసుకోవడం. లేదంటే వాటర్ బాడీస్ ఏమన్నా ఉంటే వాటిని రిఫరెన్స్ తీసుకొని కొద్దిగా జియో కస్టమైజేషన్ అనేది చెక్ చేయాలి. తర్వాత వచ్చేసి బిల్డింగ్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేయాలి. బిల్డింగ్ అనాలిసిస్ కోసం వచ్చేసి స్ట్రక్చరల్ అనాలిసిస్ ఈ ట్యాబ్స్ యూజ్ చేసి ఈ ట్యాబ్‌లో డీటెయిలింగ్ అనేది గెట్ చేసుకుంటాం. మెయిన్‌గా ఈ 2 ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ చూసుకున్నప్పుడు వాటర్ బాడీస్, ల్యాండ్ కవర్ వచ్చేసి ముందుగా చెక్ చేస్తాం. ముందుగా ఇక్కడ చూసామంటే మనకు ల్యాండ్ కవర్ అనేది మనకు ఏ విధంగా ఉందనేది మనకు ఇక్కడ డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తది. వన్స్ ల్యాండ్ కవర్ అనేది క్లియర్‌గా మనకు అర్థమయ్యాక యూ నీడ్ టు స్టార్ట్ తర్వాత స్ట్రక్చరల్ అనాలిసిస్ వచ్చేసి ప్లానింగ్ ప్రొసీజర్స్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. వన్ ఈస్ ల్యాండ్ కవర్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. స్టార్ట్ బిల్డింగ్ అనాలిసిస్. బిల్డింగ్ అనాలిసిస్ వచ్చేసి ముందుగా స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనం బిల్డింగ్ అనాలిసిస్లో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ముందుగా 3D మోడల్లో వాస్తు ప్రకారం బిల్డింగ్ అనేది ప్రాపర్గా వచ్చిందా లేదా అని చెక్ చేయాలి. అది వన్స్ పూర్తయిపోయాక మనకు ఎన్ని స్టేర్ బిల్డింగ్ హైట్ అనేది చూసుకొని దాని ప్రకారం వచ్చేసి కాలం అనేది చూసి ఎంత బేర్ చేస్తుంది అనేది మనం ప్రైమరీగా అనేది చెక్ చేస్తాం స్ట్రక్చరల్ అనాలిసిస్లో. స్టార్ట్ బిల్డింగ్ అనాలిసిస్ ముందుగా వచ్చేసి దీంట్లో 2 ప్రాసెస్ చేస్తాం. ఒకటి వచ్చేసి కాలము కాలము బీము డీటెయిలింగ్స్ తీసుకుంటాం. రెండోది వచ్చేసి స్లాబ్ డీటెయిలింగ్ అనేది మళ్ళీ తనీగా అనేది మళ్ళీ తీసుకుంటాం. ముందుగా ఈ ట్యాబ్స్ అనేది మనకు ఓపెన్ అవ్వగానే మనకు బిల్డింగ్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ బిల్డింగ్ మెజర్మెంట్స్ ఇక్కడ ఎడిట్ గ్రిడ్ సిస్టంలోకి వెళ్తే ద మోడిఫై షో గ్రిడ్ సిస్టంలో ఇక్కడ ఏ ఆల్ఫాబెటిక్ ఏ సిరీస్లో డిస్టెన్స్ రిఫరెన్స్ ఇక్కడ న్యూమరిక్లో డిస్టెన్స్ రిఫరెన్స్ ఉంది కదా. ఈ రెండిట్లో మనకు ఎంతెంత డిఫరెన్స్తో మనకు స్పేస్ అనేది మనం సెట్ బ్యాక్స్ ఇది మామూలుగా స్పేస్ అనేది ఎంత వస్తుంది అనేది ముందుగా సెట్ చేసుకోవాలి. వన్స్ మనకు అది సెట్ చేసుకున్నాక మనకు ఇక్కడ మనం ఎంత హైట్ రావాలి ఇవన్నీ మనం డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తాం. వన్స్ మనం అక్కడ సెట్ చేసుకున్నాక ఇక్కడ మనకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. తర్వాత డిఫైన్లోకి వెళ్ళేసి మెటీరియల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇటువంటి స్టీల్ అనేది తీసుకోవాలి. గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అనేది ఎట్లాంటిది వాడుతున్నాం అవి ముందుగా సెట్ చేయాలి. ఇండియా కిందకు వస్తుంది కాబట్టి ఇండియా కాంక్రీట్. ఇక్కడ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వచ్చేసి ఏది తీసుకుంటున్నాను నేను M25 తీసుకుంటున్నాను. ఓకే. తర్వాత రీబార్స్ వచ్చేసి నేను 415 తీసుకుంటున్నాను. వెరైటీ కూడా ఉన్నాయి. 450 తీసుకొని మెటీరియల్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M25 స్టీల్ వచ్చేసి 415. ఓకే. ముందుగా మెటీరియల్స్ ఇచ్చుకున్న తర్వాత వచ్చేసి బీము కాలం సెక్షన్ వచ్చేసి ప్రిపేర్ చేసుకొని బిల్డింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ముందుగా వచ్చేసి కాలం సైజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ ఇచ్చుకున్నాం కాంక్రీట్ ఇచ్చుకున్నాం, స్టీల్ ఇచ్చుకున్నాం. స్పెషల్ స్టీల్ కాంపోజిట్. స్టీల్ వచ్చి దాంట్లో మళ్ళీ కాంక్రీట్ ఫిల్ చేస్తారు. ఇది కాంపోజిట్, ఇది ఎక్కువ లోడ్ని బేర్ చేస్తుంది. స్టీల్ కూడా ఎక్కువ బేర్ చేస్తుంది. మనం కాంక్రీట్ ఇనపవి 8 mm 12 mm అట్లా ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చుకొని డీటెయిలింగ్స్ తీసుకొని అందుకే కాంక్రీట్ బీమ్స్ చేసుకుందాం అన్నట్టు ఉంది కాబట్టి బిల్డింగ్కి
కాంక్రీట్ బీమ్ తీసుకుంటున్నా. కాంక్రీట్ బీమ్లో గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M25, కాలమ్ సైజ్ 1 ఇంచ్ ఇంటూ 2 ఇంచ్గా తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఇంటూ 2 ఇంచ్ బీమ్గా తీసుకుంటున్నాను. ఇక్కడ కాలంలో వచ్చేసి ఎటువంటి స్టీల్ 415, 4 ఇక్కడ వచ్చేసి ఆ బార్స్కి వచ్చేసి ఏది తీసుకోవాలి, ఏ బార్స్ మ్యాక్సిమం వచ్చేసి 18 తీసుకో. 18 టైఅప్ బార్స్ ఉంటాయి కదా స్టిరప్స్, అవి వచ్చేసి 8గా తీసుకోమని చెప్పేసి మెన్షన్ చేశాను. నాకు ఈ ఎడ్జెస్లో రాకూడదు, ఈ ఎడ్జ్లో రావాలి. మోడిఫై 4 2 4 2గా వచ్చింది. ఓకే, మనం కాలం డైమెన్షన్స్ వచ్చేసి సెట్ చేసుకున్నాం. తర్వాత వచ్చి సేమ్ అదే విధంగా బీమ్ 1 ఇంచ్ ఇంటూ 2 ఇంచ్గా బీమ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇది బీమ్ కాబట్టి బీమ్ తీసుకున్నా. 415 అనేది స్టీల్ యూస్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ అవసరం లేనివన్నీ తీసేయాలి. ఇక్కడ బీమ్ కాలం 1 ఇంచ్ 2 ఇంచ్గా తీసుకున్నా, మిగతా అన్ని నాకు ఇక్కడ అవసరం లేనివి తీసేసాను. ఓకే, కాలము బీము అయిపోయాయి. తర్వాత స్లాబ్ స్లాబ్ 150 mm, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M22 స్లాబ్. ఇక్కడ వచ్చేసి మనకు 150 స్లాబ్ థిక్నెస్. ఓకే, ఈ మిగతా అవసరం లేదు, నేను వాడట్లేదు కాబట్టి తీసేసాను. వాలు బీము స్లాబు డిఫైన్ చేయడం అనేది పూర్తయిపోయింది. తర్వాత ఇవి వచ్చి అసైన్ చేయాలి. ముందు ఇవి ఏదైతే కాలమ్స్ బీమ్స్ ఉన్నాయో ఈ గ్రిడ్కి వచ్చేసి అసైన్ చేయాలి. డ్రాలోకి వెళ్తాం. ఫస్ట్ వచ్చేసి క్విక్ డ్రా కాలమ్స్. ఇక్కడ కాలం వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తర్వాత ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే మనకు కాలమ్స్ అన్ని ప్లేస్ అవుతాయి. వన్ స్టోరీ ఉంది కాబట్టి ఆ ఫ్లోర్ వరకే వచ్చింది. కాదు అన్ని స్టేర్స్ రావాలంటే ఇక్కడికి వెళ్ళి ఆల్ స్టోరీస్ అనివ్వాలి. తర్వాత సెలెక్ట్ అనివ్వగానే అన్ని స్టోరీస్కి వచ్చేసి మనకు
కాలమ్స్ వచ్చేసి అసైన్ అయిపోతాయి. తర్వాత కాలం ఇచ్చాం. తర్వాత వచ్చేసి బీమ్, క్విక్ డ్రా బీమ్స్. ఇక్కడ బీమ్ మనం మార్చుకోవాలి. ఇక్కడ ఆల్ స్టోరీస్, ఆల్ స్టోరీస్కి ఇచ్చాం. ఇది అన్ని స్టోరీస్కి వచ్చేసి అప్లై అయిపోయింది. తర్వాత డ్రా స్లాబ్ కూడా సేమ్ అదే విధంగా ఇవ్వాలి. క్విక్ డ్రా ఫ్లోర్ అండ్ వాల్. స్లాబ్, ఆల్ స్టోరీస్, స్లాబ్ అనేది కూడా తీసుకున్నది. కాకపోతే ఈ స్లాబ్ వచ్చేసి బేస్మెంట్లో స్లాబ్ అవసరం లేదు. ఇది డిఫాల్ట్గా అన్నిటికీ సెలెక్ట్ అయింది. బేస్మెంట్లో ఉండే స్లాబ్ తీయేద్దాం. ఇప్పుడు స్టోరీ 4లో ఉన్న ఇక్కడ బౌండింగ్ బాక్స్ అనేది సెట్ చేసాను. ఏ ఫ్లోర్లో ఉన్నామని. ఇక్కడ నాకు అవసరం లేనివన్నీ తీసేస్తున్నాను. ఈ ప్లేట్స్ ఇవన్నీ నాకు అవసరం లేదు. అన్నీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఇస్తాను. ముందుగా అన్ని సెలెక్ట్ చేసే ముందు ఇక్కడ వన్ స్టోరీ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ స్టోరీ వరకు మాత్రమే చేంజెస్ అనేది కావాలి. అందుకే వన్ స్టోరీగా ఇచ్చి ఆ స్టోరీలో ఉండే స్లాబ్ ప్లేట్స్ అన్ని డిలీట్ చేస్తున్నాను. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే స్టేర్కి స్లాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసి డిలీట్ చేసాం. వన్స్ అవి మనకు కంప్లీట్ అయిపోయాయి. డ్రా ద్వారా కాలమ్స్ ఇచ్చాం, బీమ్స్ ఇచ్చాం, స్లాబ్ ఇచ్చాం. తర్వాత లోడ్ ప్యాటర్న్స్లోకి వెళ్తాం. లోడ్ ప్యాటర్న్స్లోకి వెళ్ళేసి బిల్డింగ్ మీద లోడ్ అనేది అప్లై చేస్తాం. డెడ్ లోడ్, లైవ్ లోడ్, విన్ లోడ్, సిస్మిక్ లోడ్. డెడ్ లోడ్ ఉంది, లైవ్ లోడ్ ఉంది. ఇక్కడ ఒక రిఫరెన్స్ షీట్ చూపిస్తాను. దీని ప్రకారం మన లోడ్ కాంబినేషన్స్ అనేది మనం ఇస్తాం. డెడ్, లైవ్ వచ్చాయి. తర్వాత వచ్చేసి ఎర్త్క్వేక్ ఎక్స్, ఎర్త్క్వేక్ వై డైరెక్షన్. ఫస్ట్ ఎర్త్క్వేక్ ఎక్స్ వై డైరెక్షన్లో తీసుకు ప్యాటర్న్స్ అనేది ఇది తీసుకుంటున్నాం. ఇక్కడ సెస్మిక్గా తీసుకుంటాం. లేటెస్ట్ కోడ్ బుక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం.
వై సెస్మిక్ లేటెస్ట్ కోడ్ బుక్. తర్వాత దీంట్లో ఎక్స్లో మోడిఫై లేటరల్ లోడ్స్లోకి వెళ్ళి ఎక్స్ డైరెక్షన్. ఇప్పుడు మనకు సెస్మిక్ లోడ్ వచ్చేసి జోన్ ఫ్యాక్టర్స్ అవన్నీ ఉంటాయి. ఒకసారి మనం అది రిఫర్ చేసామంటే మనకు తెలుస్తుంది ఎంత ఉంటుంది, ఎంత ఇవ్వాలి. ఇది సైట్ టైపు, ఇది ఎట్లా వేరియేషన్స్ బట్టి మనం ఇవి మారుస్తాను. కోడ్ బుక్ రిఫర్ చేశాను మనకు తెలుస్తుంది. డిఫాల్ట్ నేను తీసుకుంటున్నాను. మోడిఫై లెటర్ వై డైరెక్షన్ వరకు నేను ఇక్కడ ఇచ్చుకుంటున్నాను. మిగతా అన్ని సెస్మిక్ కోడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మీరు రిఫర్ చేశారంటే ఇక్కడ ఏం మార్చాలని చెప్పి తెలుస్తుంది. ఓకే, తర్వాత విన్ అనేది మనం ఎక్స్ వై డైరెక్షన్లో తీసుకుంటాం. సేమ్ ఇది కూడా విన్ ఎక్స్. ఇక్కడ విన్ సెలెక్ట్ చేస్తాం. మనకు లేటెస్ట్ కోడ్ బుక్ ఐఎస్ 875:2015 మనకు లేటెస్ట్ కోడ్ బుక్ ఉంది. యాడ్ న్యూ. సేమ్ అదేవిధంగా కోడ్ బుక్ సేమ్ అదేవిధంగా వై కూడా తీసుకుంటున్నా. ఫస్ట్ విన్ ఎక్స్లో వచ్చేసి మోడిఫై లేటరల్ లోడ్స్లోకి వెళ్తున్నా. ఇక్కడ వచ్చేసి విన్ స్పీడ్ వచ్చేసి మనకు విన్ ప్రొజెక్షన్ వచ్చి జియోగ్రఫికల్గా మనకు చూపిస్తుంది. మామూలుగా నేను ఉండే ఈ ఏరియా ప్రకారం వచ్చేసి 45గా ఉంది. ఇది మనకు ప్లేస్ని బట్టి ఇప్పుడు టెరటైన్స్ ఉంటే ఇక్కడ ఏది తీసుకోవాలి అనేది మనకు టెరటైన్ కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు మనకు చుట్టుపక్కల హిల్స్ కానీ అట్లాంటివి ఉన్నప్పుడు కొద్దిగా ఇక్కడ మారుస్తాను. టౌన్స్ ఓపెన్ ఏరియాస్ ఉంటాయి, అట్లా ఎత్తైన బిల్డింగ్స్ ఉంటాయి, అట్లా ఇక్కడ మన కోడ్ బుక్స్లో ఇది ఇది ఏ కేటగిరీకి వస్తుందో దాన్ని తీసి మార్చుకుంటా ఉంటాం ఇవన్నీ. ఓకే, తర్వాత వచ్చేసి ఇది ఎక్స్ డైరెక్షన్ కాబట్టి 0 degrees ఫ్లాట్. ఓకే, సేమ్ అదేవిధంగా వై డైరెక్షన్ 0 డైరెక్షన్, తర్వాత వచ్చేసి 90 degrees. సేమ్ ఇది 45 చేంజ్ చేసుకుంటాం. రిఫర్ ద కోడ్ బుక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ వచ్చేసి మనం చేంజ్ వచ్చేసి 90 ఇస్తాం. తొందర 0 ఇచ్చాం, 90 ఆపోజిట్ డైరెక్షన్ ఇస్తున్నాం. ఓకే, మనకు ఇక్కడ డెడ్ లోడ్, లైవ్ లోడ్, ఎర్త్క్వేక్, సెస్మిక్, ఈ మనకు ఇవన్నీ మనం లోడ్ ప్యాటర్న్స్ అనేది మనం డిఫైన్ చేసుకున్నాం. వన్స్ మనకు లోడ్ ప్యాటర్న్స్ అన్నీ అయిపోయాక లోడ్ కాంబినేషన్స్లోకి వెళ్తాం. లోడ్ కాంబినేషన్స్ ముందుగా ప్రిపేర్ చేసుకునే ముందు లోడ్స్ అన్ని మనం అసైన్ చేద్దాం. ఇక్కడ ముందుగా ఇక్కడ డిఫాల్ట్ ఉంది కదా, మామూలుగా 2 విధాలుగా చేస్తాం. మాన్యువల్గా ఒక 5 కేసెస్ ఇస్తాం, అట్లా ఇవ్వచ్చు. రెండోది డిఫాల్ట్గా సిస్టమ్ ఆటోమేటిక్గా లోడ్ కాంబినేషన్స్ ఇప్పుడు ఇచ్చే వెయిట్ కంటే ఎక్స్ట్రాగా ఇచ్చి డిజైన్ అనేది ప్రిపేర్ చేస్తాం. ముందుగా లోడ్ అనేది అసైన్ చేస్తాం, తర్వాత లోడ్ కాంబినేషన్స్ అనేది మనం ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ అసైన్ చేసే ముందు కొద్దిగా నేను ప్రిపేర్ చేసినవి కొన్ని ఉన్నాయి, యాజ్ ఫర్ రిఫరెన్స్ అన్నట్టు గ్యాదర్ చేసి పెట్టినాయి. ఇప్పుడు వచ్చేసి జాయిన్ లోడ్స్, ఫోర్సెస్ వచ్చేసి ఫస్ట్ అంతా బిల్డింగ్ సెలెక్ట్ చేసుకొని ఫోర్సెస్ అన్ని డైరెక్షన్స్లో ఒకటిగా ఇచ్చుకుంటాం.
సెలెక్ట్ ఆల్, తర్వాత అసైన్, లోడ్, ఫోర్సెస్, యాడ్ ఎగ్జిస్టింగ్. ఫోర్సెస్ అన్నిటికి వచ్చేసి ఒకటి అసైన్ చేస్తున్నా. అప్లై, ఓకే. ముందు ఫోర్సెస్ అన్నీ మనం అప్లై చేసాం. తర్వాత ఇక్కడ బీము, కాలము, సెల్ఫ్ వెయిట్ వచ్చేసి మనం అసైన్ చేస్తాం ఇండివిజువల్గా, బీమ్స్కి కాలమ్స్. సేమ్ అదేవిధంగా ఇప్పుడు బిల్డింగ్ మన కన్స్ట్రక్షన్ అయ్యాక ఇక్కడ మనకు బీమ్ మీద వాల్ వెయిట్ కూడా మనకు బేర్ అవుతూ ఉంటుంది, అది ఇస్తూ ఉంటాం. ఇక్కడ మనకు ఇండియన్ కోడ్ బుక్ ప్రకారం మనకి ఎలా ఉంటుందంటే సెల్ఫ్ వెయిట్ ఏదైతే ఉందో ఇక్కడ 1:1కి 2 తీసుకున్నా. 600 1:2 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి నాకు బీమ్ వెయిట్ ఎంత వస్తుంది, కిలో న్యూటన్స్. సేమ్ అదేవిధంగా కాలమ్స్ కూడా నేను 1-2 ఇంచ్గా తీసుకున్నాను. నాకు 4-4గా నాకు బీము కాలం వెయిట్స్ అనేది నాకు వస్తుంది. ఇవి వచ్చేసి నేను అక్కడ అసైన్ చేస్తున్నాను. కాపీ, $64, $69, ఇక్కడ 6-9 2 ఇంచెస్, రెండు ఒకే కాలం తీసుకున్నాను, ఒకే వాల్యూ వచ్చింది. బీమ్కి అసైన్ చేస్తున్నా. ఫస్ట్ బీమ్కి అసైన్ చేస్తున్నాను. సెలెక్ట్ the properties, select properties. ఫస్ట్ బీమ్కి అసైన్ చేస్తున్నా. సెలెక్ట్, అన్ని బీమ్స్ అనేది సెలెక్ట్ అయ్యాయి. తర్వాత వచ్చేసి అసైన్. ఇది ఫ్రేమ్ లోడ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ కింద మనకు ఈ లోడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, డెడ్ లోడ్ కిందకు వస్తుంది. ఇది వచ్చేసి మనకు డెడ్ లోడ్ కిందకు వస్తుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. ద గ్రావిటీ అనేది ప్లే అవుతూ ఉంటుంది. మనకు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ వచ్చేసి అన్ని బీమ్స్ మీద మనం అప్లై చేస్తున్నాం. ఫైన్. తర్వాత బీము, తర్వాత సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీమ్ మీద సెల్ఫ్ వెయిట్ ఇచ్చాం. సేమ్ అదేవిధంగా బీమ్ మీద సెల్ఫ్ వెయిట్తో పాటు వాల్ వెయిట్ కూడా మనకు అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటుంది. అందుకే వాల్ వెయిట్ మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు బ్రిక్ సైజు అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఒక యూనిట్కి వచ్చేసి మనకు 14 కిలో న్యూటన్స్కి మనకు వెయిట్ అనేది మనకు రిజల్ట్ మనకు గెట్ బ్యాక్ వస్తుంది. సేమ్ అదేవిధంగా ప్రీవియస్ సెలక్షన్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసుకొని అసైన్, డిస్ట్రిబ్యూటెడ్లో వచ్చేసి మనకు ఆల్రెడీ ఇంత ముందర యాడ్ అయింది దాంతో పాటు న్యూగా మనకు క్యాలిక్యులేట్ అయిన వాల్ వెయిట్ ఎంత ఉందో అది కూడా మనకు బీమ్ మీదకి వెళ్తుంది. అప్లై. ఇంత ముందర 4 ఇది ఒక 18 కిలో న్యూటన్స్ అనేది బీమ్ మీద మనకు ప్రెజర్ అవుతా ఉంది. మనకు బీమ్ మీద వెయిట్ పడుతుంది. తర్వాత మనం ఇక్కడ ఏం చేసాం, సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీమ్, వాల్ వెయిట్ అనేది కూడా బీమ్ మీదకి ఇచ్చాం. తర్వాత వచ్చేసి కాలం వెయిట్ వచ్చేసి మనం కాలం మీదకి పాస్ చేస్తున్నాం. సేమ్ అదేవిధంగా సెలెక్ట్ ద కాలం, సెలెక్ట్ ద కాలమ్స్ అన్నిటిని సెలెక్ట్ చేశాను. కాలమ్స్ మీద కాలమ్ సెల్ఫ్ వెయిట్ వచ్చేసి మనం అసైన్ చేస్తున్నాం.
డిస్ట్రిబ్యూటెడ్, ఇది కాన్స్టెంట్గా మనకు బీమ్ మీద లోడ్ అనేది మనకు పడతా ఉంటుంది కాబట్టి కాలమ్ సెల్ఫ్ హైట్ అనేది మనం అసైన్ చేసాం. వన్స్ మనం బ్యాక్ వెళ్ళి చూసామంటే ఇక్కడ బీమ్ మీద మనం 2 లోడ్స్ ఇచ్చాం. సెల్ఫ్ హైట్ ఆఫ్ ది బీమ్. ఇక్కడ లోడ్లోకి వెళ్ళినప్పుడు మనకు బీమ్ సెల్ఫ్ హైట్, రెండోది వచ్చేసి వాల్ వెయిట్ అనేది మనం అసైన్ చేసాం. సేమ్ అదేవిధంగా కాలమ్స్లోకి వెళ్ళినప్పుడు కాలమ్స్లో మనకు కాలమ్ సెల్ఫ్ హైట్ అనేది మనం ఇక్కడ ఇచ్చాం. 2 లోడ్ కేసెస్ మనం ఇక్కడ అసైన్ చేసాం యాజ్ పర్ క్యాలిక్యులేషన్ ప్రకారం. తర్వాత వచ్చేసి డెడ్ లోడ్ అనేది ప్రాసెస్ చేద్దాం. తర్వాత వచ్చేసి అప్లయింగ్ స్లాబ్. సేమ్ ఇప్పుడు బీమ్ కాలమ్ స్లాబ్కి కూడా అది స్లాబ్ సెల్ఫ్ హైట్, స్లాబ్ మీద పడే లైవ్ లోడ్ మనకు వేరీ అవుతూ ఉంటుంది. మామూలు బిల్డింగ్ అయితే 3, కమర్షియల్ అట్లా అయితే కమర్షియల్ కానీ వాటికి వచ్చి 4, రెసిడెన్షియల్ ఈ ఇండస్ట్రీస్ కానీ 5 కింద మనం వాల్యూ అనేది మనం డిఫాల్ట్గా ఇస్తాం. ముందుగా స్లాబ్ డిఫాల్ట్ ఇస్తాం. తర్వాత వచ్చేసి లైవ్ లోడ్ వచ్చేసి అది కూడా మనం ఇస్తాం. స్లాబ్ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ అయింది ఏంటంటే ఫార్ములా థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్ ఇంటూ 25 మనకు 3 పాయింట్ సంథింగ్ కిలో న్యూటన్స్ మనకు రిటర్న్ బ్యాక్ అయింది. ఫస్ట్ బిల్డింగ్ సెలెక్ట్ చేస్తాం. స్లాబ్ కదా, స్లాబ్ అని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ ప్రాపర్టీస్, స్లాబ్ సెలెక్ట్. స్లాబ్ ఇది కదా, సెలెక్ట్ ద స్లాబ్ పోర్షన్స్ ప్లేట్స్ వర్క్ సెలెక్ట్ అయ్యాయి. అసైన్. ఇక్కడ షెల్ లోడ్స్లో వచ్చేసి యూనిఫామ్. ఇక్కడ మనకు వచ్చేసి యాడ్ ఎగ్జిస్టింగ్, ఇది మనకు కాన్స్టెంట్గా ఉంటుంది దీని వెయిట్ దీనికే కాబట్టి. పేస్ట్ 3 పాయింట్ సంథింగ్ కిలో న్యూటన్స్. యాడ్. ఓకే. సేమ్ ఇదే విధంగా స్లాబ్ సెల్ఫ్ హైట్ ప్రీవియస్ సెలెక్ట్లోకి వెళ్ళేసి ఇంత ముందర ప్లేట్ని సెలెక్ట్ చేయొచ్చు, మనం ఎక్కడైనా సెలెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ అని చెప్పి సెలెక్ట్ చేశాను. తర్వాత స్లాబ్ సెల్ఫ్ హైట్, తర్వాత లైవ్ లోడ్ మాల్ బిల్డింగ్ కాబట్టి 3 పాయింట్ సంథింగ్ కిలో న్యూటన్స్, లేదంటే 4గా ఇస్తాను, 4 కిలో న్యూటన్స్ ఇస్తాను. సైన్. షెల్ లోడ్స్ యూనిఫామ్, ఇది లైవ్ లోడ్ కిందకు వస్తుంది. నాకు కమర్షియల్ బిల్డింగ్ టైప్ లాగా వాల్యూస్ అనేది నేను రిప్రజెంటేషన్ ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు మనకు స్లాబ్ మీద ఒకటి సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది స్లాబ్ పడింది, రెండోది వచ్చేసి లైవ్ లోడ్ వెయిట్ అనేది కూడా మనకు ఇక్కడ పడింది. లైవ్, డెడ్ లోడ్ కాన్స్టెంట్గా దాని వెయిట్ అనేది ఇప్పుడు కాన్స్టెంట్గా ఉండదు. లైవ్ లోడ్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ రెండు ఇచ్చా. తర్వాత వచ్చేసి ఇప్పుడు సెస్మిక్ లోడ్ డిఫైన్ చేస్తాం. మొత్తం బిల్డింగ్ని సెలెక్ట్ చేసుకొని గ్లోబల్ ఎక్స్ హాఫ్ ఆఫ్ ది మనకు ఏదైతే లైవ్ లోడ్ ఉంటుందో ఆ లైవ్ లోడ్లో వచ్చేసి మనం హాఫ్ లోడ్ అనేది మనం ప్రాసెస్ చేసి ఇస్తాం ఎక్స్ వై డైరెక్షన్లో మనకు. తర్వాత ఫస్ట్ బిల్డింగ్ మొత్తం సెలెక్ట్ చేస్తాం. బిల్డింగ్ సెలెక్ట్ చేసి అసైన్లో ఇక్కడ మనకు యూనిఫామ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్ డైరెక్షన్, యాడ్ ఎగ్జిస్టింగ్, మనకు హాఫ్ ఆఫ్ ది లైవ్ లోడ్ మనం 4గా తీసుకున్నాం 2 వస్తుంది.
డైరెక్షన్ అనేది గ్లోబల్ ఎక్స్, డైరెక్షన్ ఇస్ గ్లోబల్ ఎక్స్. తర్వాత అప్లై. తర్వాత అదే విధంగా వై డైరెక్షన్ కూడా మనం అదే విధంగా ఇస్తాం. సెలెక్ట్ ఆన్ వై, గ్లోబల్ వై, అప్లై, ఓకే. వన్స్ మనం స్లాబ్ని సెలెక్ట్ చేసామంటే డెడ్ లోడ్ అనేది మనకు అప్లై అయింది. తర్వాత వచ్చేసి గ్లోబల్ ఎక్స్ డైరెక్షన్లో హాఫ్ ఆఫ్ ది లైవ్ లోడ్ అని ఇచ్చాం. తర్వాత వచ్చేసి వై డైరెక్షన్లో హాఫ్ ఆఫ్ ది లైవ్ లోడ్ వై డైరెక్షన్లో ఇచ్చాం. తర్వాత వచ్చేసి లైవ్ లోడ్ వచ్చేసి 4గా ఇచ్చాం. ఇది ఎర్త్ కేక్ సిస్మిక్ లోడ్ అనేది ఇచ్చాం ఎక్స్ వై డైరెక్షన్లో. తర్వాత వచ్చేసి విన్ లోడ్, ఇక్కడ పిన్ ఎక్స్ వై డైరెక్షన్లో కూడా సేమ్ అదే విధంగా ఇస్తాం. అసైన్, సెలెక్ట్, మొత్తం బిల్డింగ్ని సెలెక్ట్ చేసుకొని అసైన్ చేస్తాం. ఇది సేమ్ అదే విధంగా బిల్డింగ్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తాం. తర్వాత అసైన్లోకి వెళ్ళి ఇక్కడ స్ట్రక్చరల్ విన్ ప్రెజర్, అసైన్, విన్ ప్రెజర్ కోఎఫిషియంట్ షెల్ లోడ్స్లో మనం అసైన్ చేస్తాం. అసైన్, షెల్ లోడ్స్, విన్ ప్రెజర్ కోఎఫిషియంట్. ఇక్కడ విన్ ఎక్స్ డైరెక్షన్, మనం ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ మనం ఇక్కడ పాస్ చేస్తాం 0.86, 0.86, అప్లై, ఓకే. అగైన్ సెలెక్ట్ హోల్ బిల్డింగ్, అసైన్, షెల్ లోడ్స్లో మనకి ఇక్కడ విన్ ప్రెజర్ వై డైరెక్షన్ 0.86, అప్లై, ఓకే. మనకు ఉండే స్ట్రక్చర్ మీద ఎగ్జిస్టింగ్ అన్ని లోడ్స్ అనేది మనం ఇచ్చాం. తర్వాత వచ్చేసి సపోర్ట్స్ వచ్చేసి మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళేసి బేస్మెంట్లోకి వెళ్ళేసి సపోర్ట్ వచ్చేసి జాయింట్ రెసిస్టెన్స్ కలిసి ఫిక్స్డ్ సపోర్ట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. సెలెక్ట్, ఇది మనం ఫస్ట్ 1 స్టోరీగా మార్చుకోవాలి. తర్వాత అన్ని సపోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జాయింట్లోకి వెళ్ళేసి రెసిస్టెన్స్లోకి వెళ్ళేసి ఫిక్స్డ్ సపోర్ట్లోకి వెళ్ళి మనం ఇచ్చామంటే ఫిక్స్డ్ సపోర్ట్ అనేది మనకి ఇక్కడ అప్లై అవుతుంది. అప్లై, ఓకే. ఫిక్స్డ్ సపోర్ట్ అనేది బిల్డింగ్ అనేది అసైన్ అయింది. తర్వాత సెంట్రల్ లోడ్ అనేది మనం అసైన్ చేస్తాం. ఇక్కడ జాయింట్లోకి వెళ్ళేసి మొత్తం సెంట్రల్ లోడ్గా ఇస్తాం. మొత్తం వచ్చేసి బిల్డింగ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇది ప్రాసెస్ చేస్తాం. ఫస్ట్ సెలెక్ట్ హోల్ బిల్డింగ్, తర్వాత
అసైన్ డయాగ్రాఫ్స్ ఇక్కడికి వెళ్ళేసి D1 సెలెక్ట్ చేసి అప్లై అని ఇచ్చామంటే లోడ్ మొత్తం వచ్చేసి సెంటర్ పొజిషన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఉండే లోడ్ అనేది మనం ఏ అయితే మనం ఎగ్జిస్టింగ్లో ఉన్నాయో అవన్నీ మనం అప్లై చేసాం. సమ్ స్పెషల్ కేస్లో అదర్ లోడ్స్ కూడా మనం క్యాల్కులేషన్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది. ఎక్సలేటర్స్ వాటర్ ట్యాంక్స్ ఆ లోడ్స్ కూడా ఎంత వాటర్ క్యాపబిలిటీ ఉందో క్యాల్కులేషన్స్ చేసుకొని లోడ్స్ అనేది మనం ఫైనల్గా స్లాబ్ మీద ఇచ్చి చూసుకుంటూ ఉంటాం. నేను నార్మల్ బిల్డింగ్ జనరల్ కేటగిరీ కింద ఏదైతే ఉందో అవి తీసుకొని మాత్రమే చెప్పాను. హెవీ ఎక్సెప్షనల్ కేస్ మిషనరీస్ టెలిఫోనిక్ సంబంధించిన టవర్స్ కానీ అట్లాంటి వాటికి ఉన్నప్పుడు అదర్గా స్ట్రక్చర్ స్లాబ్స్ అనేది లోడ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఫైన్, ఇక్కడ దాకా మనం అన్నీ ఇచ్చుకున్నాం. తర్వాత ఏం చేస్తామంటే లోడ్ కాంబినేషన్స్ ప్రిపేర్ చేయాలి. లోడ్ కాంబినేషన్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత కాపీ మనం సపరేట్గా తీసుకొని ఇది బీమ్స్ కాలమ్స్ వరకు మనకు డీటెయిలింగ్స్ వస్తాయి. స్లాబ్ వరకు మళ్ళీ స్లాబ్ లోడ్ కాంబినేషన్స్ తనీగా తీసుకొని దానికి డీటెయిలింగ్ తనీగా చూడాలి. ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్ బీము కాలం సంబంధించిన లోడ్ కాంబినేషన్స్ తీసుకుంటున్నాను. డిఫైన్ లోడ్ కాంబినేషన్స్. ఇక్కడ మనకు ఎగ్జిస్టింగ్ లోడ్ కాంబినేషన్స్ ఒక 5 కేస్ మాన్యువల్గా ఇస్తుంటాం. ఇప్పుడు మన సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీమ్ కాలమ్స్ స్లాబ్ అవన్నీ ఇచ్చిన దాంతో బట్టి ఉండేదానికంటే ఎక్స్ట్రా ఇచ్చి దాంతో క్యాల్కులేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. మెయిన్ వచ్చేసి ఇక్కడ మాన్యువల్గా ఇస్తే మనం మాన్యువల్గా ఇస్తాం. రెండోది వచ్చేసి ఇక్కడ డిఫాల్ట్ లోడ్ కాంబినేషన్స్ సిస్టమే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. కాంపోజిట్ బీమ్ డిజైన్ కాదు, ఇక్కడ మనకు ద కాంక్రీట్ ఫ్రేమ్ డిజైన్ ఏదైతే ఉందో దాని కేస్ మీద లోడ్ కాంబినేషన్స్ అనేది జనరేట్ అవ్వాలి. అన్ని సిస్టానికి ఇది ఇక్కడ ఇవ్వగానే ఆటోమేటిక్గా 26 లోడ్ కాంబినేషన్స్ అని జనరేట్ అయ్యాయి. డెడ్ వచ్చేసి 0.9, ఎర్త్క్వేక్ వచ్చేసి 1.5గా తీసుకున్నది. సేమ్ అదేవిధంగా ఇట్లా రకరకాల కాంబినేషన్స్ అన్నీ తీసుకొని డెడ్ వచ్చేసి మనం ఉండేదానికంటే ఒక 2% ఎక్స్ట్రాగా తీసుకోవడం, అట్లా ఈ కాంబినేషన్స్ బట్టి వేరే అవుతూ ఉంటుంది. ఫైన్, వన్స్ మనకి అన్ని కంప్లీట్ అయిపోయాక చెక్ మోడల్లోకి వెళ్ళేసి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేయాలి. సెలెక్ట్ ఆల్ అని చెప్పి ఇచ్చి ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేయాలి. చెక్ మోడల్ ఇక్కడ ఏమొచ్చిందంటే తర్వాత ద మోడల్ హ్యాస్ బిన్ చెక్ నో వార్నింగ్ మెసేజ్ వీఆర్ జనరేటెడ్ అనేసి మనకు మెసేజ్ వచ్చింది. అంటే ఏమి ప్రాబ్లమ్స్ లేవు, ఫైన్ అన్నట్టు చూపిస్తుంది. సేమ్ అదేవిధంగా దిస్ ఈజ్ ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి స్లాబ్ రిలేటెడ్ డిజైన్స్ అనేది కొద్దిగా ఒక రిఫరెన్స్గా ఒక ఇద్దాం. డిజైన్ స్ట్రిప్స్లోకి వెళ్ళేసి మిడిల్ స్ట్రిప్స్ తీసుకొని ఫోర్త్ ఫ్లోర్
స్ట్రిప్స్ వచ్చేసి అప్లై చేస్తుంటే లోడ్ది ఎక్కువ టైం తీసుకుంటుంది. స్ట్రిప్స్ అనేది ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్, ఒక హారిజాంటల్ స్ట్రిప్స్, వర్టికల్ స్ట్రిప్స్, ఇక్కడ మిడిల్ స్టెప్స్ కూడా తీసుకుంటాం. తీసుకొని స్లాబ్ డిజైన్స్ వచ్చేసి డిజైన్ అనేది ప్రాసెస్ చేస్తాం. దీంట్లో 2 వేస్లో అనేది స్లాబ్ అనేది, ఒకటి లీనియర్, రెండోది వచ్చేసి గ్రిడ్, అట్లా 2 ఉంటాయి. ఇక్కడ మనకు హారిజాంటల్గా ఒకటి వచ్చాయి. సేమ్ అదేవిధంగా వర్టికల్ స్ట్రిప్స్ కూడా తీసుకుంటాం. గ్రిడ్ సిస్టమ్ కామన్గా ఉంచి ఇక్కడ డైరెక్షన్ అనేది మారుస్తుంట. అప్లై. ఇప్పుడు 4th ఫ్లోర్ వరకు మనకు కాపీ అంటే ప్రిపేర్ అయ్యాయి. సేమ్ అదేవిధంగా అన్ని ఫ్లోర్స్కి వచ్చేసి మనం స్ట్రిప్స్ అనేది మనం కాపీ చేసి పేస్ట్ చేస్తాం. అప్పుడు అదే స్ట్రిప్స్ ఫోర్త్ ఫ్లోర్కి 4th స్టేర్కి వచ్చిన స్ట్రిప్స్ వచ్చేసి మనం రిమైనింగ్ ఫ్లోర్స్కి కూడా స్ట్రిప్స్ అనేది కామన్గా పేస్ట్ చేస్తాం. ముందుగా స్ట్రిప్స్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇట్స్ టేకింగ్ టూ మచ్ టైం. వన్స్ మనకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయాక ఓకే, సెలెక్ట్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అనేది ఆప్షన్ ఉంటుంది. డీసెలెక్ట్ స్ట్రిప్స్ ఏ డైరెక్షన్ అండ్ బి డైరెక్షన్ 2 లేయర్స్ తీసుకుంటా. సెలెక్ట్. మనకు స్ట్రిప్స్ వరకే సెలెక్ట్ అయ్యాయి. వన్స్ మనకు స్ట్రిప్స్ సెలెక్ట్ అయ్యాక ఇవి మనకు మిర్రరింగ్ అనేది మనం చేస్తాం. రిప్లికేట్ చేసి రిప్లికేట్లో అన్ని స్టోరీస్లో మనం ఇది 4th ఫ్లోర్లో మనకు డేటా ఉంది స్ట్రిప్స్. అది వచ్చేసి మనకు 3rd, 2nd, 1st ఫ్లోర్కి వచ్చేసి మనకు రిఫ్లెక్షన్ అనేది అప్లై చేస్తున్నాం. అవి మనకు అన్ని స్టోరీస్ కాపీ అవుతుంది. ఓకే. ఇది 4th ఫ్లోర్లో ఉంది. ఒక ఫ్లోర్ వచ్చేసి డౌన్ అవుతున్నాడు. 3rd ఫ్లోర్లో కూడా కాపీ. వన్స్ మనకు స్ట్రిప్స్, బీమ్స్, కాలమ్స్, స్లాబ్ మీద లోడ్స్ మనం అన్ని అసైన్ చేస్తాం. ఇప్పుడు డీటెయిలింగ్స్ కోసం ముందుగా చెక్ చేద్దాం ఒకసారి ఇది ఎంతవరకు మనకు. ముందుగా రన్ అసిస్ట్ చేసి చెక్ చేద్దాం. డిఫ్లెక్షన్స్ అవన్నీ మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అవుతాయి. Let's take some time for analyzing the model.
వన్స్ మనకు అనాలిసిస్ కంప్లీట్ అయిపోయాక మనకు డిఫ్లెక్షన్స్ అనేది మనకు ఈ విధంగా వచ్చాయి. ఇది డిఫ్లెక్షన్స్. ఈ డిఫ్లెక్షన్స్ అనేది మనకు వేరీ అవుతా ఉంటాయి. లైవ్ లోడ్, డెడ్ లోడ్, సెస్మిక్, విండ్, ఈ రిలేటెడ్ ఎఫెక్ట్స్ బిల్డింగ్స్ మనకు అపీర్ అయినప్పుడు బిల్డింగ్లో వేరియేషన్స్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. డిస్ప్లే ఇక్కడ డిఫార్మ్డ్ షేప్స్లోకి వెళ్తే వన్స్ మనకు డిఫార్మ్డ్ షేప్లో వచ్చేసి ఎన్ని డెడ్ లోడ్ మీద ముందు నేను బిల్డింగ్ నాకు ఎలా డిఫార్మ్స్ అనేది అవుతుంది అనేది చూడొచ్చు. నేను ఇక్కడ చూసానంటే నాకు ఇక్కడ బిల్డింగ్లో డెడ్ లోడ్ కేసు బేస్ చేసుకొని నాకు డిఫార్మేషన్ ఈ విధంగా వస్తుంది. టేకింగ్ టూ మచ్ టైం. ద ర్యామ్ అనేది కొద్దిగా 8 GB అట్లా ఉంది, దానికే కొద్దిగా స్లోగా ఉంది. ఇది మనకు డెడ్ లోడ్లో మనకు డిఫార్మేషన్ స్టాప్. సేమ్ అదేవిధంగా వన్స్ మనకు లైవ్ లోడ్ అనేది మనకు అపేర్ అయినప్పుడు డిఫార్మేషన్ అనేది మనకు ఈ విధంగా ఉంది అన్నట్టు మీనింగ్. వన్స్ మనం యానిమేషన్ ఇచ్చామంటే మనకు డెడ్ లోడ్ కేసు మీద డిఫార్మేషన్ అనేది మనకు స్లాబ్ మీద పడుతుంది. లైవ్ లోడ్ ఈ స్లాబ్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. డిఫార్మేషన్ అనేది మనకు ఇట్లా చేంజ్ అవుతూ వస్తుంది. వెరీ స్లోగా రెస్పాండ్ అవుతుంది, కొద్దిగా అబ్జర్వ్ చేయలేకపోవచ్చు. సేమ్ అదేవిధంగా ఎర్త్క్వేక్ ఒకటి, సిస్మిక్ ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎర్త్క్వేక్. ఏదైనా ఎర్త్క్వేక్ రిలేటెడ్ ఏమైనా వచ్చినప్పుడు మనకు డిఫార్మేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది. ఎక్స్ డైరెక్షన్లో మనకు ఇట్లా వచ్చినప్పుడు బిల్డింగ్ అనేది ఈ విధంగా డిఫార్మేషన్ తీసుకుంటుంది. సేమ్ అదేవిధంగా విండ్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ మనకు వచ్చినప్పుడు ఇట్లా మనం డిఫార్మేషన్ అనేది మనం చూడవచ్చు. వన్స్ మనకు డిఫార్మేషన్ అనేది అంతా మనకు కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మనకు వేరేటివి అన్ని ఫోర్స్ డయాగ్రామ్ అనేది మనం చూడొచ్చు. మనం ఇక్కడ వచ్చేసి స్పెండల్స్, మనకు వచ్చేసి షేర్ ఫోర్స్, అట్లాంటివన్నీ వచ్చేసి యాక్సల్ ఫోర్సెస్, టార్షన్, అవి ఎలా మనకు చేంజ్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. టార్షన్ అనేది బిల్డింగ్కి ఈ విధంగా ఉంది, యాక్సల్ ఫోర్స్ అనేది మనం ఈ విధంగా ఉంది. మనకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం డీటెయిల్గా చూడాల్సి వస్తుంది, ఎట్లా మనకు బిల్డింగ్ అనేది డిఫర్మేషన్ అనేది తీసుకుంటుంది. మనం ఈ ఇన్ఫర్మేషన్ మనం చూడాలంటే మనకు షో టేబుల్లోకి వెళ్ళేసి ఈ పారామీటర్స్ ఏదైతే మనకు డిఫర్మేషన్ రిజల్ట్ అనేది వస్తుందో డిఫర్మేషన్ అనేది మనం సపరేట్గా డీటెయిల్స్గా తీసుకుంటాం. డీటెయిల్గా మనకి ఏదైతే అనాలిసిస్ రిజల్ట్ వచ్చిందో ఈ అనాలిసిస్ రిజల్ట్ మనకు డిఫర్మేషన్, యాక్సల్ ఫోర్స్, ఈ ఇన్ఫర్మేషన్ తనిగా తీసుకొని ఎక్సెల్లో తీసుకొని వాటిని చెక్ చేసేదానికి మనకు అయి ఉంటుంది. ఫైన్. వన్స్ మనకు ఇట్లా అయిపోయాక తర్వాత డిజైన్లోకి వెళ్తాం. డీటెయిలింగ్స్ కావాలి తర్వాత మనకు బిల్డింగ్కి ఎంత స్టీలు బీమ్స్లో కాలమ్స్లో మనం ఇచ్చుకోవాలనేది మనకి ఇక్కడ డీటెయిలింగ్స్, ఇది అనాలిసిస్ అయ్యాక మనకు డీటెయిలింగ్ వస్తుంది. కాంక్రీట్ ఫ్రేమ్ డిజైన్లో వచ్చేసి ఫస్ట్ కోడ్ బుక్ అనేది సెలెక్ట్ చేయాలి. నాకు కోడ్ బుక్ IS 456 నా కోడ్ బుక్ ఇండియన్ స్టాండర్డ్ అయితే తీసుకున్నది, నో ఇష్యూస్. తర్వాత సెలెక్ట్ డిజైన్ గ్రూప్ అన్నీ సెలెక్ట్ చేయండి, ఓకే. తర్వాత సెలెక్ట్ డిజైన్ కాంబినేషన్స్. డిజైన్ కాంబినేషన్స్ ఇక్కడ మనకు చూపించట్లేదంటే ఇక్కడ ప్రిపేర్ అవ్వనట్టు మీనింగ్.
కాంక్రీట్ ఫ్రేమ్ డిజైన్ సెలెక్ట్. ఓకే. మనకు డిజైన్ కాంబినేషన్స్ అన్నీ వచ్చాయి. తర్వాత వచ్చేసి సెలెక్ట్ డిజైన్ కాంబినేషన్స్. అక్కడ డిజైన్ కాంబినేషన్స్ అన్నీ ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ వచ్చాయి. తర్వాత ఇక్కడ డిజైన్ కాంబినేషన్స్ అన్ని కొన్నిసార్లు ఈ పక్కన ఉంటాయి. ఈ పక్కన ఉంటే మనం సపోజ్ మనకు ఈ పక్కన ఉంటాయి కొన్నిసార్లు. అప్పుడు ఎన్ని వచ్చేసి మనం ఈ పక్కకి తీసుకోవాలి. అప్పుడే మనకు ఆ డిజైన్ కాంబినేషన్ బేస్ చేసుకొని మనకు డిజైన్ అనేది ప్రిపేర్ అవ్వద్ది. తర్వాత స్టార్ట్ డిజైన్ చెక్ అని ఇవ్వగానే మనకు ఇక్కడ ఎగ్జిస్టింగ్ లోడ్ కాంబినేషన్స్ బట్టి డిజైన్ అనేది చెక్స్ అనేది ప్రాసెస్ అవుతుంది. గివింగ్ ఏ డిజైన్ స్టార్ట్ చెక్. ఇది G+4 బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఉంటుంది, 4 స్టేర్స్ అనేది ఉంటుంది. దాని బిల్డింగ్ డిజైన్ ప్రాసెస్ ఇది. ఇది ఒక ఎగ్జామ్. ఇక్కడ మనకు ఫైనల్గా మనకు ఇక్కడ బిల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అనాలిసిస్ అనేది కంప్లీట్ అయిపోయింది. వన్స్ ఈ డిజైన్ అనేది వెరిఫై చేయాలి వెదర్ ఓవర్ ట్రెస్ మీద ఉందా లేదంటే అంతా పాస్ అయిందా ఎగ్జిస్టింగ్ లోడ్ కాంబినేషన్స్ బట్టి. ఇక్కడ వెరిఫై ఆల్ మెంబర్స్ ఆర్ పాస్డ్ లేదా అనేది చెక్ చేయాలి. ఇక్కడ ఏమొస్తుందంటే ఒక కాంక్రీట్ బీమ్ అనేది ఫెయిల్ అయింది అనేది చూపిస్తుంది. ఇది ఒక కాంక్రీట్ బీమ్ వచ్చేసి ఫెయిల్ అయిపోయింది. ఏదైతే మనకి ఇక్కడ ఫెయిల్ అయిందో ముందుగా దీన్ని చూసినప్పుడు ఇక్కడ మనకు రిజల్ట్లో మనకి ఏమొస్తుందంటే ఓవర్ స్ట్రెస్ మీద ఉంది. ఇది లోడ్ కాంబినేషన్ బేస్ చేసుకున్నప్పుడు ఇది కొద్దిగా ఓవర్ స్ట్రెస్ మీద ఉంది అన్నట్టు మీనింగ్. దీని గురించి మనం ఏం చేస్తామంటే చేంజెస్ పర్టికులర్గా ఈ బీమ్ను వరకే చేంజ్, ఈ కాలంలో వరకే చేంజ్ చేయడం, లేదంటే అట్లాంటివి మారుస్తాం. ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి బీమ్ సైజ్ని కొద్దిగా పెంచడం, లేదంటే స్టీల్ సైజ్ని కొద్దిగా ఇంక్రీజ్ చేయడం అట్లాంటివి చేస్తాం. ముందుకు వెళ్ళేసి బీమ్లో ఏమన్నా విత్ హైట్ ఏమైనా చేంజ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి ఇస్తాం. ఇక్కడ బీమ్ సైజు మీరు కాంక్రీటు కాంప్రమైజ్ అవుతామంటే అట్లా పర్లేదు, లేదంటే స్టీల్ని కాంప్రమైజ్ అవుతాం ఏం పర్లేదు అనుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా స్టీల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. మెటీరియల్ మనకు ఈ రెండింటిని బేస్ చేసుకొని మారుతూ ఉంటుంది. మనకు ఫెయిల్ అయింది ఇప్పుడు ఒక బీమ్ ఫెయిల్ అయింది, ఒక కాలం ఫెయిల్ అయింది. కాలంలో ఇక్కడ విత్ అనేది మార్చొచ్చు, లేదంటే నేను ఇక్కడ 4 బార్స్ బదులు మనకి ఇక్కడ ఏదైతే 4 బార్స్ వస్తున్నాయి 4 బదులు నేను ఆ సైడ్ 5 ఈ సైడ్ అంటే 10 బార్స్ ఆడుతున్నాను ఒక బీమ్ కాలానికి. చేంజ్ చేసిన స్టీల్ని కొద్దిగా ఎక్స్ట్రా స్టీల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం దీనికి కాలానికి. అగైన్ మనం అనాలిసిస్ అనేది చెక్ చేసి వెరిఫై చేద్దాం మళ్ళీ. రిజల్ట్ అంతా అయ్యేంతవరకు వెయిట్ చేయాలి కొంత టైం.
మనకు ఫైనల్ రిజల్ట్ అనేది మనకి వచ్చింది. మనకి ఇక్కడ డిఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ మారింది. వన్స్ మనకు డిఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది తర్వాత కోడ్ బుక్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. తర్వాత వచ్చేసి డిజైన్ చెక్స్లోకి వెళ్తున్నాం. స్టీల్ చేంజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మార్చిందంటే ఏమన్నా రిజల్ట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందో లేదని చెక్ చేయాలి. వన్స్ రిజల్ట్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డిజైన్లో అన్ని మెంబర్స్ పాస్ అయ్యా లేదని చెప్పి చూడాలి. సేమ్ మనకు స్టీల్ మనం ఇంక్రీజ్ చేసినా కూడా ఏం చేంజ్ అనేది రాలేదు. ఎక్కువ ఇంకా లోడ్ అనేది బేరింగ్ అనేది సరిపోవట్లేదు. దానికోసం 2 ఇంచ్ ఇచ్చిన కాలాన్ని వచ్చేసి 2 ఇంచ్ 3 మీటర్స్ అట్లా కొద్దిగా ఇంక్రిమెంట్ చేసి చూద్దాం. ఇంతకుముందు 2 ఇచ్చా 2 ఇంచ్ 3 మీటర్స్గా ఇచ్చాను. 2 ఇంచ్ 3 మీటర్స్ 2 ఇంచ్ అదే 2-3గా ఇచ్చాను. 2 ఫీట్ 3 ఇంచెస్గా ఇచ్చాను. ఫైన్. కాలంలో మనం ఇచ్చాం, కాలంలో చేంజ్ చేసాం. గివింగ్ మళ్ళీ అనాలిసిస్ అనేది డిజైన్ స్టార్ట్ చేస్తున్నాను. సమ్ టైమ్ వెయిట్ చేయాలి రిజల్ట్ అనేది ఫినిష్ అయ్యేంత వరకు. రిజల్ట్ అనాలిసిస్ అనేది కంప్లీట్ అయిపోయింది. డిజైన్లోకి వెళ్ళేసి మళ్ళీ కాంక్రీట్ డిజైన్లో మళ్ళీ చేంజెస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తాం. తర్వాత స్టార్ట్ డిజైన్ చెక్స్. ఇది ఏమైనా ఫెయిల్ అయినప్పుడు మనం స్టీల్ని ఇంక్రీజ్ చేయడం లేదంటే ఆ కాలం సైజుని వచ్చేసి మార్చి చూడడం అట్లా చేసినప్పుడు మనకు ఏమన్నా చేంజెస్ ఉన్నాయా లేదనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా డిఫర్మేషన్స్ అక్కడ మనకు షేర్ ఫోర్సెస్ అవి కూడా చూసి మనకు కాలమ్స్ కానీ ఎంత టైం వరకు మనకు ఇక్కడ లైఫ్ వస్తుంది అనేది డిటర్మైన్ చేస్తారు. వన్స్ కంప్లీట్ అయిపోయింది తర్వాత
వెరిఫై చేస్తున్నాను అన్నీ మనకు పాస్ అయ్యాలి. ఇక్కడ మనకి ఏమొస్తుంది, కాంక్రీట్ ఫ్రేమ్ పాస్ ద డిజైన్ చెక్. ఇక్కడ మనకి డిజైన్ చెక్లో ఆ కాలమ్ సైజ్ వచ్చేసి 4 స్టేర్ బిల్డింగ్ హైట్ వచ్చేసి అన్ని కాలమ్స్ వేరు చేస్తాయి. ఓవర్ స్ట్రెస్కి ఏమి ఆ, గురవ్వలేదు అనేది ఇక్కడ ఈ రిజల్ట్ ప్రకారం. యాజ్ ప్రకారం ఈ కాంక్రీట్ డిజైన్ స్టీల్స్ యూజ్ చేసి మనకు డీటెయిల్స్ని బిల్డింగ్ డిజైన్ చేస్తే బిల్డింగ్ ఏబుల్ టు బేర్ దట్ మచ్ ఆఫ్ కెపాసిటీ అప్ టు 4 ఫ్లోర్స్. అవోగాని ఏమైనా పెట్టారంటే బిల్డింగ్ మనం చెప్పలేము అది ఎంతవరకు బేర్ చేస్తుందని. ఫైన్, క్లోజింగ్. ఇది మన అనాలిసిస్ వరకు మనం ఈ ట్యాబ్స్లో నార్మల్ సాఫ్ట్వేర్లో యూస్ చేస్తాం. మన డీటెయిలింగ్ చూడాలంటే మనకు సిఎస్ఐ డీటెయిలింగ్ వర్షన్ 18 ఏ వర్షన్ ఉంటుందో ఆ వర్షన్ డీటెయిలింగ్లోకి వెళ్ళి చూడాలి. ముందుగా ఈ పాత్ ఏదైతే ఉందో ముందు ఆ పాత్ను కాపీ చేసుకోవాలి. 1-2 సార్లు ఫైల్ని సేవ్ చేయాలి. సేవ్ తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. ఎగ్జిస్ట్ మనకు ఇది క్లోజ్ అయిపోయాక ఏదైతే మనకు ఈ పాత్ ఏదైతే మనకు అనాలిసిస్ అనేది చేసామో ఆ పాత్ అనేది ముందుగా మనకు గుర్తుపెట్టుకోవాలి ఏ పాత్లో మనకు అది అయిందో. సిఎస్ఐ డీటెయిలింగ్స్లోకి మనం ఇక్కడ వెళ్ళామంటే దీంట్లో మనం డీటెయిలింగ్స్ చూడొచ్చు. కాలం బీమ్స్ ఎంత స్టీల్ మనం ప్రొవైడ్ చేయాలి అది మనకు బేరింగ్ లోడ్కి మెష్ చేసుకొని మనకి ఇక్కడ రిజల్ట్ అనేది మనకు ఇక్కడ తీసుకొని కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసి లోడ్ కాంబినేషన్ సరిగా బిల్డింగ్ స్టార్ట్ చేస్తే అది మళ్ళీ పడిపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి ఉంటే కొద్దిగా తెలిసిన వాళ్ళ చేత కరెక్ట్గా క్యాలిక్యులేషన్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేయమంటుంది, ఎక్కడుంది రిజల్ట్ అనేది అది ముందుగా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ పాత్ ఉంది. ఇక్కడ మన డీటెయిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా సాఫ్ట్వేర్ వార్నింగ్ ఇస్తుంది డేటా షీట్లో. బీ కేర్ఫుల్ అనేటట్టు ఒక వార్నింగ్ లాగా ఇస్తుంది. ఇది వచ్చి కన్స్ట్రక్షన్ పర్పస్ అనేది యూజ్ చేయొద్దు, ఈజ్ నాట్ ఫర్ దిస్ డిజైన్స్ అనేది కన్స్ట్రక్షన్ కాదు అన్నట్టు ఇస్తుంది. ఎందుకంటే అది కొద్దిగా అబ్జర్వేషన్ కొద్దిగా గమనించాలి మీరు. సార్ 1-2 సార్లు వెరిఫై చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సిస్టమ్ తయారు చేసిన రిజల్టే కింద వార్నింగ్ లాగా మనకు ఒక మెసేజ్ చూపిస్తుంది. I will show you that message. డీటెయిలింగ్స్ కొద్దిగా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తాడు మనకు డీటెయిలింగ్ రిజల్ట్ అనేది గెట్ బ్యాక్ వస్తుంది. వెయిట్. డీటెయిలింగ్ సాఫ్ట్వేర్ అక్కడ రిజల్ట్ క్యాలిక్యులేట్ అయిన దాంట్లో నుంచి తీసుకుంటుంది మొత్తం ఇన్ఫర్మేషన్.
ఇది క్యాన్సిల్ అయింది ఎందుకో. మళ్ళీ ఒకసారి ఇచ్చామంటే కొద్దిగా వెయిట్ చేసాక మనకు ప్రాసెస్ చేసి రిజల్ట్ వస్తుంది. వెయిట్ సమ్ టైమ్. వన్స్ మనకు అవి కంప్లీట్ అయిపోయిన దాని తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. వార్నింగ్స్ ఏం కేర్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఏమన్నా మీరు కొద్దిగా బాగా చూసారంటే ఆ వార్నింగ్స్ కూడా రెడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ మనం కస్టమైజ్ చేయొచ్చు ఎగ్జిస్టింగ్ రిజల్ట్ మెష్ చేసుకొని. ఇక్కడ మనం బీము కాలమ్స్ వరకు ఇచ్చాను. ఇక్కడ రిజల్ట్ మెష్ చేసుకొని మినిమం ఎంత ఉండాలి బార్ సైజు, మ్యాక్సిమం ఎంత బార్ ఇవ్వాలి, తర్వాత స్టిరప్స్ వచ్చేసి ఏదో వాడాలి, ఇట్లాంటి స్టిరప్స్ అక్కడ మనం యూటిలైజ్ చేయాలి. సిస్మెక్ ఏమైనా ఉన్నప్పుడు సిస్మెక్ సైడ్ డిజైన్ ఎలా ఉండదు. కాలమ్స్ కూడా అంతే. మినిమం సైజు, స్మాల్ సైజ్ ఎంత తీసుకోవాలి, లార్జ్ బార్ సైజ్ ఎంత తీసుకోవాలి, తర్వాత టైస్ ఎంత యూజ్ చేయాలి. డిఫాల్ట్గా ఉంచాను కనుక ఓకే అని ఇవ్వగానే డీటెయిలింగ్ స్టార్ట్ అవుతుంది. వన్స్ మనకు డీటెయిలింగ్లో మనం స్లాబ్ అనేది డిజైన్ చేయలేదు, బీమ్ కాలమ్స్ వరకు మనం డిజైన్ చేసాం. ఇక్కడ షెడ్యూల్లో
డీటెయిల్గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ బీమ్ నెంబర్, ఇక్కడ మనకు బీమ్ అనేది మనకు నెంబర్ ఎంత ఉందో ఇది తెలుస్తుంది. బీము స్టోరీ 1 మనకు ఏ స్టోరీ కావాలి, ఆ స్టోరీలో మనకు బీమ్ నెంబర్ ఎంత ఉంది, 1ICB 3S1. సేమ్ ఇక్కడ మనం డీటెయిలింగ్లోకి వెళ్ళినప్పుడు సేమ్ మనకు అక్కడ ఎంత వాడాలి, 320 వాడాలంట. బీలో వచ్చేసి 320. మనకి ఇక్కడ స్టిరప్స్ ఎంత వాడాలి, అవన్నీ మనకి ఇక్కడ వచ్చినాయి. మనం స్టేర్ 1కి వెళ్ళేసి మనకు ఇక్కడ డీటెయిల్గా మనం అవి చూడాలి అది అనుకున్నప్పుడు ఇక్కడ బీమ్ పొజిషన్ అనేది మనకి ఈ విధంగా ఉంది. ఎంత డిస్టెన్స్, ఎంత మీటర్స్. ఇక్కడ మధ్యలో వచ్చే సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ మనం చూసామంటే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ సెక్షన్లో ఏమొస్తుంది, ఫస్ట్ వచ్చేసి 420 mm బార్స్, తర్వాత 20 mm 1 2 3 4 20 mm 20 mm. తర్వాత వచ్చేసి బాటమ్ వచ్చేసి 420 mm యూస్ చేయమంటున్నాడు. స్టిరప్స్ వచ్చేసి 14 mm స్టిరప్స్, 50 గ్యాప్ ఇస్తా మెయింటైన్ చేయమని చెప్పేసి అంటున్నారు. రిజల్ట్ వచ్చింది. సేమ్ అదేవిధంగా కాలమ్స్ కూడా మనం చెక్ చేయాలి. ఇదే విధంగా షెడ్యూలింగ్లోకి వెళ్ళినప్పుడు ఈ షెడ్యూలింగ్లో మనకు ఇక్కడ మనకు కాలమ్స్, ఏది కాలమ్స్, ఇది CC2 CC4 ఇట్లా కాలమ్ నెంబర్స్ ఉన్నాయి. సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకు బేస్ నుంచి స్టోరీ 1 దాకా 1032 డయామీటర్ బార్ యూస్ చేయాలి. 1032 బార్స్. అలా వచ్చేసి 22 డయామీటర్ బార్స్ వచ్చేసి 10 వాడాలి. అప్ టు 4th స్టే ఇక్కడ 22 10 వాడాలంటున్నాడు, 32 12 వాడాలంటున్నాడు, 28 వచ్చి 16 వాడమంటున్నాడు. 28 డయామీటర్ 16 బార్స్ వాడాలి, 25 డయామీటర్ 10 బార్స్ వాడాలి. హెవీ కాస్ట్ కింద మెటీరియల్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత దీన్ని మనం డీటెయిలింగ్ చూడాలంటే కాలమ్ 1 డీటెయిల్ ఎలివేషన్ మనకి ఈ విధంగా ఉంది. ఇప్పుడు సెక్షన్ ఇక్కడ కట్ చేసినప్పుడు A B 2 సెక్షన్లుగా చూపించాడు. ఇక్కడ స్టిరప్స్ చూపిస్తున్నాడు. ఈ స్టిరప్స్ 10 డయామీటర్ స్టిరప్స్ తీసుకోమంటున్నాడు. 150 mm గ్యాప్ మీద స్టిరప్స్ ప్లేస్ చేయమని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాడు. అప్ టు స్టోరీ 1 300 మీటర్స్ ఉంది, 10 feet ఉంది. ఇక మనం ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇంకా 10 mm బారు 100 mm మెయింటైన్ చేస్తా స్టెప్స్ ఫిల్ చేయాలి. తర్వాత 150 గ్యాప్ మెయింటైన్ చేస్తా 10 డయామీటర్ స్టెప్స్ అనేది ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ సెక్షన్ ఏ, మనకు సెక్షన్ ఏ ఇచ్చినప్పుడు మనకు ఇట్లా ఉంది. కవరు, తర్వాత 232 332 ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. చూసుకొని ఇంకా డీటెయిలింగ్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఈ వన్స్ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసి ప్రాసెస్ అనేది అవుతుంది కదా. ఈ కాలము బీము ఈ రెండు వచ్చేసి షీట్లో మనకు కావాలి. ఇక్కడ డ్రాయింగ్ షీట్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు బీము కాలం, ఫస్ట్ బీము అన్నీ కావాలి. సేమ్ అదేవిధంగా కాలం అన్ని డీటెయిల్స్ కావాలి. వాల్ ఏం కాంక్రీట్ వాల్స్ ఏం చేయలేదు కాబట్టి ఏం అవసరం లేదు. స్టేర్ కేస్ కూడా ఎన్ని ప్రిపేర్ చేస్తారు, నేను అంత చూపించలేదు ఇన్ని కూడా. ఫుల్స్ మనకు స్ట్రక్చరల్ అనాలిసిస్ యూజింగ్ ఈటెల్. దీంట్లో మనం స్లాబ్, బీము, కాలము, డీటెయిలింగ్స్ వరకే చూస్తాం. ఫుటింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ మనకి ఇక్కడ రావు. అదర్ టూల్స్ యూస్ చేసి మనకు ఎంత రిజల్ట్ ఇక్కడ మనకు
సపోర్ట్ దగ్గర లోడ్ కాంబినేషన్స్ బేస్ చేసుకొని మనకు ఎంత కిలో న్యూటన్స్ వెయిట్ అనేది ఒక బీమ్ మీద పడుతుంది అనేది మనకు ఆ రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని సపోర్ట్ క్యాలిక్యులేషన్ ఇచ్చుకొని సపోర్ట్ ప్లేస్ చేస్తాం యూజింగ్ సేఫ్ సాఫ్ట్వేర్ కానీ సమ్ అదర్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ యూస్ చేసి దాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇది కొద్దిగా ఒక ఐడియా కోసం. ఇక్కడ టోటల్ 38 డ్రాయింగ్స్ వచ్చా. ఈ 38 డ్రాయింగ్స్ చూసుకొని మనం తెలుస్తుంది ఇక్కడ. ఇప్పుడు వన్స్ మనం ఇది ఓపెన్ చేసి మనకు డ్రాయింగ్ ఏదో ఇక్కడ సెక్షన్ ఇది బీమ్ ఒక బీమ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ బీమ్ డీటెయిలింగ్ అంతా షీట్లో వచ్చింది. ఇక్కడ చూస్తే అబ్జర్వేషన్ ఇక్కడ ఏమొస్తుంది, సిమాట్రిక్ డ్రాయింగ్స్ నాట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ అనేసి వార్నింగ్ ఇచ్చింది. అంటే మీనింగ్ కొద్దిగా ఐడియా అంటే ఇట్లా డ్రాయింగ్ రిజల్ట్ వచ్చినా కూడా ఈ కన్స్ట్రక్షన్కి యూజ్ చేసేదానికి కాదు అన్నట్టు ఇక్కడ మెసేజ్ లాగా ఇచ్చింది. ఇది మనం చూసినప్పుడు బీమ్స్ కాలమ్స్ డీటెయిలింగ్ అనేది చూసాం. తర్వాత స్లాబ్ డీటెయిలింగ్ అనేది మనం ఎట్లా చూడాలో చూద్దాం.